హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సాఫ్ట్ బాక్స్ అనేది మనం ఎలా రెడీ చేసుకోవాలి, ఎందుకంటే బయట మనము ఎండలో తీస్తాం కాబట్టి మనకు లైటింగ్ సరిపోద్ది. ఇండోర్లో చేసేటప్పుడు నాకు లైటింగ్ సరిపోదు కూడా ఎన్ని లైట్లు వేసిన. కాబట్టి కంపల్సరీ ఇండోర్లో నాకు ఒక లైట్ కావాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను సాఫ్ట్ బాక్స్ అనేది ఒకటి రెడీ చేయబోతున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఏంటంటే, ఇంకోటి ఆన్లైన్లో చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ ఉన్నాయి, క్వాలిటీ కూడా అంతే ఉంటుంది. బట్ ఏంటంటే నేను అంత బడ్జెట్ పెట్టి కొనలేను ప్రస్తుతానికైతే. కాబట్టి నేను ఇంట్లోనే సాఫ్ట్ బాక్స్ అనేది ఎలా రెడీ చేయాలనేది మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందనేది చూద్దాం. నేనైతే ఈ షీట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ షీట్స్ ఒక 2 తీసుకున్నా. దీన్ని మనం 4 పక్కల కట్ చేయాలి. ఈ కట్ చేయడానికి కత్తి, లోపల వేయడానికి ఒక షీటు, ఇదేమో కత్తెర, ఇది స్కేలు, ఇది పెన్సిల్ మెజర్మెంట్ గీయడానికి. మళ్ళీ అన్నీ చేసినా కతికేయాలి కదా, కాబట్టి ఇది ఒకటి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ షీట్ ఉంది కదా, దీన్ని మనం మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ లెంత్తో కట్ చేసుకోవాలన్నమాట. ఈ పైద వచ్చేసి 23 సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి. ఇలా వచ్చేసి 15 సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి. ఓకే, కనిపిస్తుందా? ఓకే, రైట్. యా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనకి షేప్ వచ్చేసింది. నేను ఇది 4 సైడ్లు టేప్ వేసి కవర్ చేస్తామనుకున్నాను. బట్ ఏంటంటే 3 సైడ్స్ వేసాను, ఈ 4th సైడ్ వేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ అదే అనమాట. మీకు చూపిద్దాం అన్నట్టు దీనికి వేయలేదు ఇంకా. దీన్ని ఇలా పెట్టుకొని, అంటే ప్రతిదీ మనము ఇట్లా పట్టుకొని దీనికి టేప్ వేసిన తర్వాత దీని లోపల ఫెవికాల్ వేసి మౌత్కి పెట్టుకోవాలి. అప్పుడే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని లోపల మనం అల్యూమినియం పేపర్ ఉంటుంది చూసారా, ఆ పేపర్ దీని లోపల వేయాలి, ఎందుకంటే షైనింగ్ కోసం అనమాట. అల్యూమినియం పేపర్ అయితే మనం లోపల వేసేసాము. దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే, దీన్ని కవర్ చేయడానికి మనం బ్యాక్గ్రౌండ్లో ఇంకో అట్ట తీసుకోవాలి. అట్ట తీసేసుకొని దానికి లైట్ హోల్డర్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది చూసారు కదా, ఈ షీట్ తీసుకొని నేనైతే ఈ హోల్డర్ పెట్టేసా. నెక్స్ట్ దానికి మనం లైట్ ఫిట్ చేసుకొని దాన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, యా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇవ్వండి చూడండి, ఇక్కడ మీరైతే చూడొచ్చు. మనకి లైట్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టేసి దీన్ని హోల్డ్ చేసేసి హోల్డర్ లోపల నుంచి కనెక్షన్ ఇచ్చాను. లైట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం ఈ ప్లగ్లో పెడుతున్నాం. వచ్చిందా? యా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది. మొత్తానికి అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నాకు ఈ లైట్ ఇంట్లోకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సాఫ్ట్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నా ఇంట్లో ఒక స్టూడియో లైట్ తయారు చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, దీనికి మనకి 2 లైట్స్ అయితే కావాలి. బట్ ఒకటి ఇటు సైడ్ నుంచి, ఇంకోటి ఆపోజిట్ సైడ్ నుంచి మనం పెట్టుకోవడానికి. ప్రస్తుతం నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను కొన్ని రోజులు దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాను. ఆఫ్టర్ దాన్ని నేను దానికి బటర్ పేపర్ వేసి కవర్ చేస్తాను అనమాట. ఒకవేళ మీరు చేస్తే మాత్రం కంపల్సరీ మీ దగ్గర 2 సాఫ్ట్ బాక్స్ రెడీ చేసుకుంటా అంటే మాత్రం మీరైతే దానికి బటర్ పేపర్ వేసేసుకొని చాలా సాఫ్ట్ లైటింగ్ అయితే మీకు వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.